ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించిన ఉచిత బస్సు పథకం, అదే స్త్రీ శక్తి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ని రిలీజ్ చేసింది. ఆ రూల్స్ కూడా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈ రూల్స్ అంటే మహిళా ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కేవలం జిరాక్స్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుందా, లేకపోతే మొబైల్లో ఉండేటటువంటి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందా, అంతేకాకుండా ప్రయాణించేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ని మహిళలు తమతో పాటు తీసుకుని వెళ్ళాలి, అంతేకాకుండా ఏ బస్సుల్లో పూర్తిగా ఉచితం, ఏ బస్సులు ఎక్కితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోకపోతే ఏమవుతుంది, అంతేకాకుండా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చా, ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16వ తారీఖు నుంచి తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో మీకు ఇదే ఛానల్లో లాంగ్ వీడియో రూపంలో ఉంది. దాని లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలరు. అంతేకాకుండా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీరు మొదటిసారిగా ఈ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.